అందరికీ నమస్తే. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి పటేల్కి వచ్చిన బాధ ఇంకా ఎవ్వరికి రావద్దు కూడా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, పాపం చక్కదానంగా బీజేపీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని లేని ఆశలు కల్పించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఏమేమి హామీలు ఇచ్చిండో పాడైపోను, ఉచిత హామీలు బొచ్చడిచ్చిండు, అవిటికి నమ్మిండు వచ్చిండు మళ్ళీ గెలిచిండు, మళ్ళీ కొంతమంది నేనే గెలిపించిన అని చెప్తుండు. అదొక భాగం. అయితే నిన్న ఒక కాడ మీటింగ్ పెట్టిండు, వీడియో వస్తుంది, వీడియోలో చూడరి. వీడియోలో ఆయన ఏం చెప్పిండో గదే చెప్తా, అబద్ధం చెప్పాల్సిన పని అయితే నాకు లేదు. ఏం చెప్తారంటే, అవునా అమ్మ, నాకంటే మంచివాడు మీకు దొరుకుతారా ఈ మునుగోళ్ళ వాళ్ళన్నా చెప్పరు అనగానే అలా లేదు నువ్వే మంచివాడిని పటేల్, నువ్వే మంచివాడు గిసోంటి ప్రజల కోసము నేను నా పదవులు మొత్తం త్యాగం చేస్తా. నాకు ప్రజలే ముఖ్యం, పదవులు ఎక్కర్లేదు. మీరు పదవులు ఇవ్వకున్నా బాధ లేదు, కానీ నా ప్రజలను చూడురని నిన్న ఆ మీటింగ్లో చెప్తుండు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తుండంటే, పదవులు మీకే, పైసలు మీకేనా? మునుగోడు అభివృద్ధి జరగొద్దా? మునుగోడు అభివృద్ధి జరగాలంటే గల మోరు వేయాలి, గల రోడ్ వేయాలంటే పైసలు కావాలి. మరి పైసలు ఇచ్చే కాలం లేదు. పైసలు మీ దగ్గరనే పెట్టుకుంటారు, పదవులు మీ దగ్గరనే పెట్టుకుంటారు. నాకు వస్తప్పుడు వస్తుంది అదే పదవి. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఏమంటారు ప్రజలారా? ఇంకా 3.5 ఏళ్ళు ఉంది అనగానే ప్రజలు మొత్తం చప్పట్లు కొడతాం, కొట్టాలిగా మరి. మళ్ళీ ఇంకో ముచ్చట, వీడియోలు అన్న ముచ్చటే చెప్తా. వీడియోలు ఏమన్నాడంటే, ఈ పదవి ఉంటేంత ఊసిపోతుంది, నాకు అక్కర్లేదు ఆ మంత్రి పదవి, నాకు మీరే ముఖ్యం. కానీ రేపు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక ఎలక్షన్లల్లా జర ఆయమన్నోని గెలిపించుకోరు అని చెప్తుండు. దాదాపుగా ఏం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి అయితే ఆయన, మరి రానున్న రోజుల్లో ఉంటాడో వెళ్ళిపోతాడో మనకు తెలియదు. కానీ రేపటి నాడు కూడా ఈ మునుగోడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులనే గెలిపించుకోవాలని చెప్పాలి. కానీ ఆ మాట చెప్పలే. డౌట్ ఉంటే వీడియో ఇనురి, అంతవరకు క్లిప్ వస్తుంది మీకోసం, ఇనురి. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న? ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే నాలేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుండు. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. కానీ మా మునుగోడు నియోజకవర్గానికి, నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీకు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచివాడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఆమె ఉంటారని. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని నన్ను అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే, అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు, ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు, గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేయించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ
నా మీద బాధ్యత తీసుకుంటున్నా, మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. ఏమంటుండు? మంచోళ్ళని ఎంచుకోరి, మళ్ళీ అటమని ఎంచుకుంటా అంటే రేపన్నాడు మళ్ళీ నేను కొట్లాడుతాను పోవాలగానే మళ్ళీ నాయమ్మటి రారాయాల, నాయమ్మటి రాకుండా మళ్ళీ బేరం ఆడతారు. అంటే గతంలో చాలా మందిని బేరం చేసిండు కదా ఈయన. గతంలో చాలా మంది సర్పంచ్లని ఎంపీటీసీలను కొనుక్కునే కదా, మళ్ళీ గట్టినే బేరం అయితే పాడైపోను. నిన్నమనే ఎక్కితివి అమ్మ, ఇంతవరకు ఆయన కాంటాక్ట్ రాకపోయి పైసలు లేకపోయి మళ్ళీ బేరం ఆడితే మళ్ళీ నేనేడికి తెచ్చిద్ది అంటున్నాను అనుకుంటున్నాం ఆయన మనసులో. కానీ ఆయనలోనే ఎంచుకోరి సర్పంచ్లను కానీ అని చెప్తుడు. కానీ మరి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, మరి రానున్న రోజుల్లో మునుగోడు మొత్తం కాంగ్రెస్ మయం కావాలి, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అంటలేడు. ఎందుకు అంటలేడు అంటే మంత్రి పదవి ఇస్తా అని చెప్పలే కదా, మరి నేను ఎందుకు అనాలి అని ఆయన మనసులో ఉందేమో పాడైపోను. అదే మంత్రి పదవి కనుక ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఇస్తే ఒక్కడు మునుగోడు మొత్తంలో ఎక్కడైనా కానీ వార్డు నెంబర్ల నుంచి సర్పంచుల నుంచి ఎంపీటీసీల నుంచి జడ్పీటీసీల నుంచి అంతా కాంగ్రెసే గెలవాలని అంటోడే. కానీ ఏడా అంటలేడు, కాంగ్రెస్ పార్టీలో గెలిపిరు అనేది అంటలేడు. రాంగ ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్లో ఉన్నాడు. మరి రేపన్నాడు ఏ పార్టీలు ఉంటారో మనకు తెలియదు. కానీ రాజగోపాల్ రెడ్డి పడేలు మాత్రం బల బాధ పెడుతురు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. చెప్పలేకపోతుండు, ఇంకెట్లనే చెప్పి ఇక ఏదో రకంగా జనాలకైతే మెసేజ్ అయితే ఇచ్చేది ఇస్తుండు. మంత్రి పదవి నాకు కావాలి, మీరు కొట్లాడరని అనలేకపోతుంది. కానీ ఎంతో కొంత సేఫ్టీ సైడ్ మెసేజ్ అయితే ఇస్తున్నట్టే కొడుతుంది వీడియోలలో అక్కడక్కడ. ఆయన తెలియదు అయ్యేలకు నాకు హామీ ఇచ్చేనాడు ఒక్కొక్క ఇంట్లో 2 మంత్రి పదవులు ఉన్నాయని. మా అన్న ఉన్నాడు, నేనున్నాను. ఆయన తెలియదా? నల్లగొండ మొత్తం గెలిపించింది నేనే కదా, గది ఒక్కటే ఎట్టో మిస్ అయింది, ఇది సూర్యాపేట మొత్తం నేనే గెలిపించిన కానీ చెప్తుండు. మరి ఈయనకు మంత్రి పదవి ఇవ్వకుంటే పాడైపోను. నోరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిరని అనడేమో పాడైపోను. రేపన్నాడు రేవంత్ రెడ్డి పటేలు మునుగోళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అంటే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కావాలంటే మరి రాజగోపాల్ రెడ్డి పటేలు నోరైతే తెరుస్తలేడు. మరి తర్వాత ఇక మీ ఇష్టం. మరి ఇక వీడియో అయితే తిన్నారు కదా, నేను చెప్పిన ముచ్చట అబద్ధం అంటే కామెంట్ పెట్టురు. మరి ఉంటావు ఇక.